నీట్ యూజీ 2026 ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మీకు బయట ఎక్కడ చూసినా, సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఇప్పుడు ఇదే న్యూస్. ఈ విషయం బయటికి రాగానే అందరూ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఎప్పుడు పెడతారు, అసలు ఏంటి, అసలు ఏం చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. కానీ నా మైండ్‌లో రన్ అవుతున్న పాయింట్ అది కాదు. అంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం బాధే, కానీ రాత్రి పగలు నిద్ర లేకుండా కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ చదివారు కదా చాలామంది స్టూడెంట్స్. 22 లక్షల మంది స్టూడెంట్స్ సిట్యుయేషన్ ఏంటి ఇప్పుడు? నాన్న ఎక్కడో అప్పు చేసి, అమ్మేమో నగలు తాకట్టు పెట్టి ఆ ఫీజులు కడితే ఏదో చిన్న గదిలో కూర్చొని చాలామంది కష్టపడి ఉంటారు. ఆ ప్రపంచం మర్చిపోయి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఇప్పుడు ఆ మెంటల్లీ ఎంత టార్చర్ ఫేస్ చేస్తారు. ఒకసారి ఆ స్టూడెంట్స్ ప్లేస్‌లోంచి ఆలోచిస్తేనే బాధనిపిస్తది. అండ్ ఇదే పాయింట్ మీద కామరాజ్ గారు ఇండోనేషియన్ జర్నల్ ఆఫ్ టీచింగ్ ఇన్ సైన్స్‌లో పబ్లిష్ చేసిన ఒక రీసెర్చ్ పేపర్ కూడా నేను స్టడీ చేశా. వాళ్ళు ఏకంగా ఒక 500 స్టూడెంట్స్‌ని ఒక శాంపిల్‌గా తీసుకొని సర్వే చేశారు. అండ్ అది కూడా ఎవరికైతే ఇలా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయాయో లీక్ అవ్వడం వల్ల ఆ 500 మంది స్టూడెంట్స్. ఆ రిపోర్ట్‌లో ఉన్న ఫ్యాక్ట్స్ చూస్తే ఎవరికైనా బాధ కలుగుద్ది. అండ్ ఈ పేపర్ లీక్స్ వల్ల కేవలం వాళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ పడిపోతుంది. అదే కాదు, వాళ్ళ సైకలాజికల్ వెల్ బీయింగ్ కూడా చాలా దారుణంగా దెబ్బతిందని ఆ రిపోర్ట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒక స్టూడెంట్ సంవత్సరాల తరబడి కష్టపడి చదివి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవడో డబ్బులున్నోడు లక్షలిచ్చి ఆ పేపర్ కొనుక్కున్నాడని తెలిస్తే ఆ స్టూడెంట్‌కి అసలు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉన్న నమ్మకం ఏమైనా ఉంటదా? మనకు న్యాయం జరగట్లేదు, మనం ఎంత కష్టపడినా వేస్ట్ అనే కదా ఒక ఫీలింగ్ వాళ్ళని డీప్ డిప్రెషన్‌లోకి నెట్టేస్తది. అంటే కష్టపడేవాడికి ఇంక వాల్యూ లేనప్పుడు అసలు ఎగ్జామ్ ఎందుకు? ర్యాంకులు ఎందుకని వాళ్ళు ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్ళిపోతారు. అండ్ ఇదేదో ఒక చిన్న ఊర్లోనో, ఒక సెంటర్‌లోనో జరిగిన స్కామ్ గూడా కాదు నిన్న జరిగింది. మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి రాజస్థాన్‌కెళ్ళి అక్కడి నుంచి దేశం మొత్తం స్ప్రెడ్ అయిన ఒక పెద్ద క్రిమినల్ నెట్వర్క్ ఇది. దీని మీద ఖాన్ సార్ గారు గూడా చాలా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే ఏకంగా ఎన్‌టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, నెవర్ ట్రస్టబుల్ ఏజెన్సీ అని చెప్పి ఒక కొత్త పేరు పెట్టేశారు. ఆయన అంత కోపంగా ఎందుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఆయన అన్న మాటల్లో ఒక సాలిడ్ లాజిక్ గూడా ఉంది. ఆయన ఏమన్నారంటే రూ. 10 పెట్టి డైపర్లు కొన్నా కూడా లీక్ అవ్వవు. దేశం మొత్తం రాసే ఇంత పెద్ద ఎగ్జామ్ పేపర్లు మాత్రం ఎలా లీక్ అవుతున్నాయి అని ఆయన అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. అసలు ఈ ప్రైవేట్ మాఫియా వెనకున్న నిన్న లీక్ అయిందని వెనకున్న టెక్నాలజీ ఏంటి? వాళ్ళు వాడిన షాడో సర్వర్స్ ఏంటి? వాళ్ళు పోలీసులు ఎలా కనుక్కున్నారు? అనేది ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి. అసలు ఈ లీక్స్‌ని ఎలా ఆపాలి? అండ్ యాజ్ ఎ స్టూడెంట్‌గా మీరు వేయగలిగిన కేసెస్ ఏంటి? ఇండియాలో స్టూడెంట్స్ వేసే కేసెస్‌కి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది? అయి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ టైమ్ లైన్ చూద్దాం. ఎలా లీక్ అయింది అనేది. మే 3న దాదాపు 22 లక్షల మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్ రాశారు. అంతా బానే జరిగిందనుకున్నా. కానీ సరిగ్గా 9 రోజుల తర్వాత, అంటే నిన్న మే 12న ఎగ్జామ్‌ని క్యాన్సిల్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అసలు ఈ 9 రోజుల బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగింది? మే 7థ్ నైట్ ఎన్టీఏ వాళ్ళకి ఒక విజిల్ బ్లోవర్ నుంచి ఒక సీక్రెట్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఒక పీడీఎఫ్ ఫైల్ ఉంది. అదొక గెస్ట్ పేపర్ అని, ఎగ్జామ్‌కి ముందే ఇది బయట గ్రూప్‌లో రూ. 30,000కి అమ్ముతున్నారని ఆ విజిల్ బ్లోవర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ముందు ఇదేదో ఫేక్ అనుకున్నారు. కానీ ఆ పీడీఎఫ్‌ని చూసి అఫీషియల్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ ఫైల్‌లో మొత్తం 410 క్వెషన్స్ ఉంటే అందులో 120 క్వెషన్స్ ఒరిజినల్ ఎగ్జామ్ పేపర్‌తో ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ ఇంకో భయంకరమైన ఫ్యాక్ట్ ఏంటంటే ఒరిజినల్ పేపర్‌లో అంటే బయాలజీ సెక్షన్‌లో ఉన్న 90 క్వెషన్స్‌కి 90 క్వెషన్స్ అంటే 100% ఆ గెస్ట్ పేపర్‌లో ఉన్నాయి. అలాగే కెమిస్ట్రీలో 45కి గాను 35 క్వెషన్స్ సేమ్ టు సేమ్ మ్యాచ్ అయ్యాయంట. కొన్ని క్వెషన్స్‌కి అయితే అసలు కామాస్, ఫుల్ స్టాప్స్, పంక్చుయేషన్స్ మార్కులు కూడా మారల. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎవడో గెస్ చేసి రాసిన పేపర్ కాదు, డైరెక్ట్‌గా ఒరిజినల్ పేపర్‌నే కాపీ కొట్టారని. మరి ఇంత పక్కాగా ఒక పేపర్ ఎలా బయటకొచ్చింది? ఇక్కడే ఈ స్కామ్ వెనకున్న మోడస్ ఆపరెండి, అంటే వాళ్ళు వాడిన టెక్నిక్ ఏంటో కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఇది నిన్న నేను చూసినప్పుడు ఏదో స్పై సినిమా లెవెల్ ప్లానింగ్ లాగా చేశారు. మామూలుగా అయితే క్వెషన్ పేపర్స్ ఎక్కడైనా దొరికిన వెంటనే ఎవరైనా సరే వాళ్ళ మొబైల్‌లో ఫోటోస్ తీస్తారు. కానీ వీళ్ళు అలా చేయలా. మొబైల్‌లో తీస్తే మెటా డేటా ద్వారా ఎక్కడో ఒక చోట దొరికిపోతామని భయం ఉంది వీళ్ళకి. అందుకే వీళ్ళు హై డెఫినిషన్ పోర్టబుల్ స్కానర్స్ వాడారంట. అసలు వీళ్ళకి ఆ పేపర్‌లు ఎక్కడ దొరికాయంటే ఇన్వెస్టిగేషన్‌లో ఒక షాకింగ్ డీటెయిల్ బయటపడింది. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీకి చెందిన ఎంప్లాయీస్ వీళ్ళకి హెల్ప్ చేసి ఉంటారని డౌట్లు ఉన్నాయి. క్వెషన్ పేపర్స్ ఉన్న ట్రంక్ బాక్సెస్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సెంటర్స్‌కి ట్రాన్స్‌పోర్ట్ అయ్యే టైంలో ఒక 30 మినిట్ విండోలో వీళ్ళకి యాక్సెస్ ఇచ్చాడంట. ఆ అరగంటలో వీళ్ళు ఆ పేపర్స్‌ని పోర్టబుల్ స్కానర్స్‌తో స్కాన్ చేసి పక్కన పెట్టారు. సరే స్కాన్ చేశారు. మరి ఆ స్కాన్ చేసిన పేపర్‌ని ఎలా పంపించారు? డైరెక్ట్‌గా వాట్సాప్‌లో పంపిస్తే ఐపీ అడ్రస్ ద్వారా ఈజీగా దొరికిపోతామని వాళ్ళకి తెలుసు. అందుకే నాసిక్‌లో ఒక చిన్న ఐటీ స్టార్టప్‌కి చెందిన లీజర్ లైన్‌ని వాడుకొని ఒక షాడో సర్వర్‌నే క్రియేట్ చేశారు. అసలు ఈ షాడో సర్వర్ అంటే ఏంటంటే వాళ్ళు పంపే డేటా ఎక్కడి నుంచి వెళ్తుందో, ఎవరికి పంపుతున్నారో ఎవరు ట్రాక్ చేయలేరనమాట. సో ఇంత హై ఎండ్ టెక్నాలజీ వాడి వాళ్ళు ఆ పేపర్స్‌ని సర్క్యులేట్ చేశారు. అంటే ఇదంతా చూస్తుంటే వీళ్ళు ఎగ్జామ్ సిస్టమ్‌లో ఉన్న లూప్ హోల్స్‌ని ఎంత పర్ఫెక్ట్‌గా స్టడీ చేశారో మనకు అర్థం చేసుకోవాలి. అయితే ఇలాంటి వీడియోస్ బయటికి రావాలంటే బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా డీప్ రీసెర్చ్ చేయాలి. మా రీసెర్చ్ మీకు జెన్యూన్‌గా అనిపిస్తే ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. అండ్ మా టీమ్‌కి ఇది చాలా బూస్ట్ ఇస్తది. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వడానికి ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి వ్యూస్ వస్తాయో రాదో కూడా నాకు తెలీదు. ఇది కేవలం వ్యూస్ కోసం చేసిన వీడియో కూడా కాదు.
ఎందుకంటే లక్షల మంది స్టూడెంట్స్‌కి, వాళ్ళ పేరెంట్స్‌కి అసలు సిస్టమ్‌లో ఏం జరుగుతుందో తెలియజేసి ఒక రియాలిటీ చెక్ ఈ వీడియో. రేపొద్దున్న మీ తమ్ముడో, మీ చెల్లో, మీ రిలేటివ్సో ఎవరో ఒకళ్ళు ఇలాంటి ఎగ్జామ్స్ రాయొచ్చు. వాళ్ళ ఫ్యూచర్‌కి కూడా ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. అండ్ కాబట్టి ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్స్‌లో మీకు తెలిసిన ఒక్కళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. ప్రతి స్టూడెంట్ మొబైల్‌కి ఈ వీడియో రీచ్ అవ్వాలి. మనలో అవేర్‌నెస్ వస్తేనే కదా మనం సిస్టమ్‌ని గట్టిగా క్వెషన్ చేయగలం. ఇప్పుడు అసలు పాయింట్‌లోకొద్దాం. ఈ పేపర్ ఎక్కడి నుంచి ట్రావెల్ అయింది? నిన్న ఈవినింగ్ వరకు ఈ స్కామ్ నాసిక్‌లో స్టార్ట్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా వచ్చింది. అంటే రిపబ్లిక్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్ చెప్తున్న దాని ప్రకారం ఈ పేపర్ లీక్ ఆరిజిన్ నాసిక్ కాదు, పూణే అంటున్నారు. ఇన్వెస్టిగేషన్‌లో నాసిక్‌లో దొరికిన శుభం ఖైర్నార్ అనే ఒకడిని గట్టిగా ఇంటరాగేట్ చేస్తే వాడు సీక్రెట్ ఒప్పుకున్నాడంట. తనకు ఆ లీక్ అయిన మెటీరియల్ నాసిక్‌లో దొరకలేదు, పూణేలో ఉన్న ఒక సోర్స్ నుంచి వచ్చిందన్నాడు. దీంతో వెంటనే పోలీసులు పూణేలో ఉన్న ఇంకో వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. సో ఇన్వెస్టిగేషన్‌లో పూణే పేరు బయటకు వచ్చినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ఆ స్కామ్ తాలూకు మెయిన్ రూట్స్ అక్కడే ఉన్నాయని చాలా స్ట్రాంగ్‌గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రెజెంట్. అండ్ ఆ తర్వాత పేపర్ నాసిక్ నుంచి గుర్గాం మీదుగా జైపూర్‌కి, అక్కడి నుంచి రాజస్థాన్‌లోని సికర్‌కి వెళ్ళింది. ఆ శిఖర్ని ఇప్పుడు మినీ కోటా అని పిలుస్తున్నారు. ఎందుకంటే అక్కడ కోచింగ్ సెంటర్స్ చాలా ఎక్కువ. లక్షలాది మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్, బీహార్, ఇంకా కేరళ వరకు ఈ పేపర్ సర్క్యులేట్ అయింది. ఈ పేపర్లు అమ్ముకోవడానికి వాళ్ళు టెలిగ్రామ్లో ఒక పెద్ద గ్రూప్ క్రియేట్ చేశారంట. దాని పేరు ప్రైవేట్ మాఫియా. ఆ గ్రూప్లో 400 మంది వరకు మెంబర్స్ ఉన్నారు. అండ్ ఈ గ్రూప్ డిస్కషన్లో ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఉంటుంది, వినండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ గ్రూప్లో ఈ కంటెంట్ని బయట ఎవరికి షేర్ చేయొద్దు. అలా చేస్తే దీని వాల్యూ పడిపోద్దంట. అండ్ వాళ్ళే కొన్ని రూల్స్ కూడా పెట్టుకున్నారు. ఒక్కో స్టూడెంట్ దగ్గర 30,000 నుంచి 5 లక్షల వరకు కూడా డిమాండ్ చేసినట్టు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అండ్ సిక్కర్లో అయితే ఎగ్జామ్ ముందు రోజు స్టూడెంట్స్ని ఒక చోట కూర్చోబెట్టి ఈ పేపర్స్ని మాక్ టెస్ట్ పేరుతో ప్రాక్టీస్ కూడా చేయించారంట. అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు వాళ్ళకి 720కి 600 మార్క్స్ గ్యారంటీ అయిపోయాయి అనమాట. అండ్ ఈ మొత్తం ఇన్సిడెంట్లో మెయిన్ మాస్టర్ మైండ్ మనీష్ యాదవ్ అని పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఇతన్ని జైపూర్లో కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే సికర్లో పిప్రాలి రోడ్లో ఎస్కే కన్సల్టెన్సీ అని ఒక ఆఫీస్ నడుపుతా ఈ పేపర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన హెడ్ రాకేష్ మండావారి అని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ శుభం ఖైర్నార్ ఒక 30 ఏళ్ల BAMS స్టూడెంట్. వీడు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కొన్ని డ్రామాలు కూడా వేశాడు. జుట్టుగా తిరించుకున్నాడంట, గెటప్ మార్చేసి ఎవరికి రాకుండా ఒక టెంపుల్కి దేవుడి దర్శనానికి వెళ్తాంటే పోలీసులు పాత ఫొటోస్ ఉంటాయిగా, సో టెక్నికల్ సర్వేలెన్స్ వాడిని పట్టుకున్నారు. అయితే ఈ కేసు ఇప్పుడు CBI జైలుకి వెళ్ళింది. వాళ్ళు కూడా ఊరికేం కేసు ఫైల్ చేయాలి. మొన్న కొత్తగా వచ్చిన BNS అంటే భారతీయ న్యాయ సంహిత కింద క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ చీటింగ్తో పాటు డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అనే చాలా సీరియస్ సెక్షన్స్ కూడా పెట్టారు. అంటే వీళ్ళు ఆధారాలు మాయం చేయడానికి ట్రై చేశారని క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇది ఎంత పెద్ద కేసు అంటే 5 రాష్ట్రాల్లో 9 మందిని అరెస్ట్ చేశారు, 45 మందిని డిటైన్ చేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఈ నెంబర్స్ ఇంకా పెరుగుతాయి నాకు తెలిసి ఈరోజు వీడియో పబ్లిష్ అయ్యేసరికి కూడా. ఎందుకంటే నేను ఈరోజు మార్నింగ్ షూట్ చేస్తున్న వీడియో. సార్ ఎంత జరుగుతుంటే ఖాన్ సార్ లాంటి వాళ్ళు ఊరుకుంటారా? ఆయన చాలా ఎమోషనల్గా, ప్రాక్టికల్గా కొన్ని పాయింట్స్ రేస్ చేశారు. పాయింట్స్ అనండి, ఆయన ఏమంటారంటే కేసు CBIకి అప్పగిస్తే ఏమైంది? వాళ్ళు ఇన్వెస్టిగేట్ కంప్లీట్ చేసేసరికి ఆ స్టూడెంట్స్కి MBBS కూడా అయిపోద్ది. అయినా పేపర్ లీక్ అయిన ప్రతిసారి NTA వాళ్ళు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెడుతున్నారు. ఆ ఎగ్జామ్ పేపర్ని రివెంజ్ మోడల్లో చాలా టఫ్గా ఇస్తున్నారంట. టఫ్గా ఇస్తే ఎవరు నష్టపోయేది? మళ్ళీ అమాయకపు స్టూడెంట్సే కదా అని ఆయన అంటున్నారు. ఆయన అడిగిన దాంట్లో 100% పాయింట్ ఉంది. టఫ్గా ఇస్తే ఎవరికి నష్టం? అంతకుముందు కొంచెం ఈజీగా ఇచ్చి ఇప్పుడు టఫ్గా ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ ఏమైందంటే నాకు తప్పు చేసింది ఒకడు అయిపోయాడు, శిక్ష అనుభవించేది ఇంకోటి అయ్యారు. అందుకే సూపర్ 30 ఫౌండర్ కూడా ఆనంద్ కుమార్ గారు కూడా ఒక ఇంట్రెస్టింగ్ సొల్యూషన్ చెప్పారు. ఇండియాలో ఈ ఎగ్జామ్స్ని కంట్రోల్ చేయాలంటే, ఇలాంటి మాఫియాస్కి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా చైనా మోడల్ ఫాలో అవ్వాలని ఆయన అంటున్నారు. చైనాలో గౌకావ్ ఎగ్జామ్స్ కోసం 2021లో డబుల్ రిడక్షన్ పాలసీ తీసుకొచ్చారు. వాళ్ళ కంట్రీలో ఉన్న కోచింగ్ మాఫియాని దొక్కేయడానికి ప్రాఫిట్ కోసం నడిపే కోచింగ్ సెంటర్స్ని బ్యాన్ చేశారు. ముఖ్యంగా వీకెండ్స్ అండ్ హాలిడేస్లో కోచింగ్ క్లాసెస్ పెట్టకూడదని రూల్స్ పెట్టారు. అలాగే ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో అడ్వాన్స్డ్ యాంటీ చీటింగ్ టెక్నాలజీస్ వాడడం కూడా స్టార్ట్ చేశారు. మన దగ్గర కూడా ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ రాకపోతే ఈ లీక్ మాఫియా ఆపడం కష్టం అని చెప్పి ఆయన అంటున్నారు. ఇదంతా ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో, సెక్యూరిటీ లూప్ హోల్స్ వీళ్ళు ఎంత ఈజీగా వాడుకుంటున్నారో అర్థమవుతుంది. అసలు ఒక పేపర్ లీక్ అయితే దాని వెనక ఇంత పెద్ద టెక్నాలజీ, ఇంతమంది ఇన్సైడర్స్, మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరు ఊహించలేరు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది ఇక్కడతో ఆగిపోవట్లా. మీరు గమనిస్తే గత 10 ఏళ్లలో మన దేశంలో చాలా పేపర్స్ లీక్ అయ్యాయి. ఈ సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అయింది? అసలు అమెరికాలో లాగా మన స్టూడెంట్స్ అందరూ కలిసి కోర్టుకి వెళ్ళి ఎందుకు కాంపన్సేషన్ అడగలేకపోతున్నారు? అక్కడ చట్టాలకి మన చట్టాలకి ఉన్న తేడా ఏంటి? ఇలాంటి లీక్స్ జరగకుండా ఉండాలంటే ఫ్యూచర్లో ఎటువంటి టెక్నాలజీ ఉండాలి? అసలు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా? ఇవన్నీ ఇప్పుడు మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం పాత హిస్టరీ చూస్తే ఇదంతా ఏదో ఫస్ట్ టైం జరిగినట్టు అనిపించదు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అంటే 2024లో కూడా NEET UG ఎగ్జామ్స్కి సంబంధించి ఇంత పెద్ద కాంట్రవర్సీ జరిగింది. అప్పట్లో బీహార్లో ఎకనామిక్ అఫెన్స్ యూనిట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు కొన్ని సగం కాలిపోయిన డాక్యుమెంట్స్ దొరికాయి. ఆ పార్షియల్లీ బర్న్ డాక్యుమెంట్స్లో ఉన్న 68 క్వశ్చన్స్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్స్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే 2024లో హర్యానాలో జజ్జార్లో ఉన్న ఒకే ఒక ఎగ్జామ్ సెంటర్ నుంచి ఏకంగా 6 మంది స్టూడెంట్స్కి
720కి 720 ఫుల్ మార్క్స్ వచ్చాయి. దానికి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే ఫిజిక్స్‌లో ఒక రాంగ్ క్వెషన్ రావడం వల్ల వాళ్ళకి గ్రేస్ మార్క్స్ కలిపామని చెప్పారు. కానీ ఆ లాజిక్ ఎవరికీ నమ్మబుద్ధి కావట్లా. అప్పట్లో కూడా సుప్రీం కోర్టులో కేసెస్ నడిచాయి. సీబీఐ ఎంక్వైరీ జరిగింది. అండ్ ఆ 2024 స్కామ్ బయటపడిన తర్వాత గవర్నమెంట్ ఒక హై పవర్డ్ కమిటీని వేసింది. ఎక్స్ ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ 7 మెంబర్ కమిటీని కూడా సెట్ చేశారు. మరి కమిటీ అంటే రిపోర్ట్ కూడా రావాలి కదా. ఆ కమిటీ వాళ్ళు కూడా అక్టోబర్ 2024లోనే ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆ రిపోర్ట్లో ఏకంగా 101 రికమెండేషన్స్ ఇచ్చారు. అందులో వాళ్ళు చాలా క్లియర్గా ప్రతిసారి మెన్షన్ చేసిన పాయింట్ అంటే ఈ క్వశ్చన్ పేపర్స్ని ఫిజికల్గా ప్రింట్ చేసి వ్యాన్స్లో ట్రాన్స్పోర్ట్ చేయడం ఆపేయాలి వెంటనే అని చెప్పారు. దానికి బదులుగా డిజీ యాత్ర మోడల్ లాగా కంప్లీట్గా ఒక డిజీ ఎగ్జామ్ సిస్టమ్ని తీసుకురావాలి, కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్కి మారాలని చాలా స్ట్రాంగ్గా సజెస్ట్ చేశారు. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ని కూడా కేవలం పోలీస్ ఇంకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సమక్షంలోనే సీల్ అండ్ అన్సీల్ చేయాలని చెప్పారు. కానీ గవర్నమెంట్ ఆ 101 రికమెండేషన్స్ని పక్కన పెట్టి 2026లో మళ్ళీ పాత పద్ధతిలోనే పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఎన్టీఏ ఏమో సొంత స్టాఫ్ని కాదు, కాంట్రాక్చువల్ స్టాఫ్ మీద, ప్రైవేట్ లాజిస్టిక్స్ వెండర్స్ మీద డిపెండ్ అవడం వల్లే ఈ సెక్యూరిటీ బ్రీచ్ జరిగిందని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరి అసలు ఈ పేపర్ లీక్స్ అనేవి మన దేశంలో ఒక రెగ్యులర్ అలవాటుగా కూడా మారిపోయింది. అండ్ రీసెంట్గా ఇదే రాహుల్ గాంధీ గారు నిన్న కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు. గత 10 ఏళ్లలో అంట మన దేశంలో ఏకంగా 89 పేపర్స్ లీక్ అయ్యాయంట. వాటి వల్ల 48 రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నీట్ అనేది ఇప్పుడు ఒక ఎగ్జామ్లా లేదు, అదొక ఆప్షన్ లాగా వేలంపాట్లాగా మారిపోయిందని ఆయన రియాక్ట్ అయ్యారు. ఎగ్జామ్కి 42 గంటల ముందే వాట్సాప్లో క్వశ్చన్ పేపర్స్ అమ్ముతున్నారంటే అసలు సిస్టంలో ఎవరికి భయం ఉందని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అండ్ ఆయన అడిగిన దాంట్లో కూడా నిజం ఉంది. 2000 సంవత్సరం నుంచి చూసుకుంటే 2015లో కూడా ఏఐపిఎంటీ అండ్ 2024లో కూడా యూజీసీ నెట్ అండ్ 2024లో మళ్ళీ నీట్, మళ్ళీ ఇప్పుడు 2026లో నీట్, ఇలా మేజర్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ అవుతానే ఉన్నాయి. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సింపుల్ మ్యాథ్స్ ఉంది. మన కంట్రీలో మొత్తం 706 మెడికల్ కాలేజెస్ ఉంటే అందులో ఉన్న టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ కేవలం 1,08,915 మాత్రమే. అంటే 1,08,000 అనుకోండి. కానీ ఈ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ ఏమో 22 లక్షల మంది. అంటే కాంపిటీషన్ రేషియో ఎంత ఉందో చూసారా? 20:1. ఒక్కో సీటుకి 20 మంది పోటీ పడుతున్నారు. ఆ సీట్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని ఒక డెస్పరేషన్ని ఈ ఎగ్జామ్ మాఫియా వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఒక్కో పేపర్ని 30 లక్షల నుంచి 50 లక్షల వరకు అమ్ముకుంటున్నారు. అంటే ఒక రిచ్ స్టూడెంట్కి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆడ పేపర్ కొనుక్కొని సీట్ కొట్టేస్తాడు. మరి డబ్బులు లేనోడ సిచ్యువేషన్ ఏంటి? శిఖర్ పాట్నా లాంటి చిన్న చిన్న టౌన్స్కి వెళ్ళి లాడ్జెస్లో ఉంటా ఏళ్ల తరబడి ప్రిపేర్ అయ్యి మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి లీక్స్ వల్ల జరిగే ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ డ్యామేజ్ అంత కాదు. అండ్ రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్, వారణాసి, లక్నో లాంటి సిటీస్లో కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన తర్వాత స్టూడెంట్స్ పడ్డ బాధ చూస్తే నిజమే కదా. మరి పల్లెటూరు నుంచి వచ్చే పేరెంట్స్ రూపాయి కూడబెట్టి ఆ కోచింగ్ ఫీజెస్ కడుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఒక సంవత్సరం మొత్తం డ్రాప్ తీసుకొని కేవలం ఈ ఎగ్జామ్స్ కోసమే ప్రాణాలు పెట్టి చదువుతారు. ఇలాంటి వాళ్ళని డ్రాపర్స్ అంటారు. తీరా చూస్తే లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంటే దీనివల్ల వాళ్ళకి కేవలం డబ్బులు మాత్రమే కాదు, చాలా వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇలా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతా ఉంటే స్టూడెంట్స్కి ఏజ్ లిమిట్ కూడా దాటిపోద్ది. ఒకసారి ఏజ్ బార్ అయితే ఇంక వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాసే ఛాన్స్ కూడా ఉండదు కదా. అందుకే ఆ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తా ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ని రిజైన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. పాయింటే చెయ్యాలి. మరి ఎన్నిసార్లు? ఒకసారా, 2 సార్లా? మరి ఇంతమంది అంటే 22 లక్షల మంది స్టూడెంట్స్కి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళందరూ కలిసి ఈ ఎన్టీఏ మీద కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చా? లీగల్గా వాళ్ళకి కాంపన్సేషన్ ఏమైనా వస్తుందా? ఇక్కడే మనం యూఎస్కి, మన ఇండియాలో ఉన్న లాస్కి కూడా తేడా తెలుసుకోవాలి. యూఎస్లో అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో క్లాస్ యాక్షన్ లాసూట్ అని ఒకటి వేయచ్చు. వాళ్ళ ఫెడరల్ రూల్స్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్లో రూల్ 23 అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం 22 లక్షల మందిలో ఎవరో ఒకళ్ళు కోర్టులో కేసెస్ గెలిచినా కూడా ఆ కాంపన్సేషన్ అమౌంట్ మిగతా వాళ్ళందరికీ సమానంగా వస్తుంది. కానీ మన ఇండియాలో క్లాస్ యాక్షన్ సిస్టమ్ లేదు. ఇక్కడ స్టూడెంట్స్కి లీగల్గా ఫైట్ చేయాలంటే వాళ్ళకున్న ఆప్షన్ పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆర్టికల్ 226 కింద హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేయడం. కానీ ప్రాక్టికల్గా మాట్లాడితే కోర్టు ద్వారా కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం తెచ్చుకోవడం చాలా కష్టంగా అని కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు కోచింగ్కి కట్టిన ఫీజెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, నీ మెంటల్ అగోనీ కూడా ఒక లెక్క కట్టి సివిల్ కోర్టులో ప్రూవ్ చేయాలి. పైగా గవర్నమెంట్కి సావరిన్ ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి లీగల్ ప్రాసెస్ చాలా స్లోగా నడుస్తుంది. కొన్ని రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 చూసుకుంటే అది కూడా పెద్దగా హెల్ప్ అవ్వట్లా. ఆ లా ప్రకారం, చట్టం ప్రకారం ఎవరైనా పేపర్ లీక్ చేస్తే 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష వేస్తున్నారు, 1 కోటి రూపాయల వరకు ఫైన్ వేస్తున్నారు. కానీ ఇది మీరు గమనించారా? కేవలం తప్పు చేసిన వాడిని శిక్షించడానికి మాత్రమే పనికొస్తుంది. నష్టపోయిన స్టూడెంట్స్కి ఏమి కాంపన్సేషన్ ఫండ్ ఇస్తారంటే ఆ చట్టంలో అలాంటిది ఏమీ లేదు. ఇది కంప్లీట్గా రియాక్టివ్ లా తప్ప ప్రోయాక్టివ్గా అసలు లీక్ అవ్వకుండా ఆపే చట్టం కూడా కాదు. మరి దీనికి సొల్యూషన్ లేదంటే ఖచ్చితంగా ఉంది. చట్టాలు ఎన్నున్నా మనుషుల నిజాయితీ కూడా మారినంతకాలం ఈ లీక్స్ జరుగుతూనే ఉంటాయి.
అందుకే ఇక్కడ మనం మనుషుల మీద కంటే టెక్నాలజీ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి. ఏకలవ్య లాంటి ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ ఈ పేపర్ లీక్స్ ఆపడానికి కొన్ని సాలిడ్ టెక్నికల్ సొల్యూషన్స్ ఇచ్చాయి. అందులో ఫస్ట్‌ది డైనమిక్ క్వెషన్ పేపర్ సిస్టమ్స్‌ని వాడడం. మీరెప్పుడైనా జీఆర్ఈ లేదా జీమాట్ ఎగ్జామ్స్ గురించి విన్నారా? అందులో ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్‌కి డిఫరెంట్ క్వెషన్స్ వస్తాయి. సిలబస్ ఒకటే, డిఫికల్టీ లెవెల్ ఒకటే ఉంటది. కానీ పక్కన కూర్చున్న వాడికి నీకు అసలు సంబంధం లేని క్వెషన్స్ వస్తాయి. దీనివల్ల ఒకవేళ ఒక సెట్ పేపర్ లీక్ అయినా ఆ ఒక్కడితో పోతుంది. కానీ లక్షల మంది ఎఫెక్ట్ అవ్వరు. ఏఐని వాడి ఆన్ ది స్పాట్ క్వెషన్స్ జనరేట్ చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ సొల్యూషన్ ఏంటంటే అసలు ఫిజికల్‌గా పేపర్స్ ప్రింట్ చేయడం మానేయాలి. ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రింట్ చేసి వాటిని ట్రంక్ బాక్స్‌లో పెట్టి ట్రాన్స్‌పోర్ట్ చేసే గ్యాప్‌లోనే కదా ఈ క్యారియర్ బాయ్స్ కానీ, ఇన్సైడర్స్ చేతివాటం చూపిస్తున్నారు. దీనికి బదులుగా ఎగ్జామ్ సెంటర్స్‌లో డైరెక్ట్‌గా ప్రొజెక్టర్ డిస్‌ప్లేస్ పెట్టాలి. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి కరెక్ట్‌గా ఒక 5 నిమిషాల ముందు ఎగ్జామ్ బోర్డ్ నుంచి డైరెక్ట్‌గా ఒక ఎన్‌క్రిప్టెడ్ ఫైల్ సెంటర్‌కొస్తది. దాన్ని ఒక ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తారు. దాన్ని చూసి స్టూడెంట్స్ ఆన్సర్ రాయాలి. దీనివల్ల ఎక్కడ కూడా ఫిజికల్ పేపర్స్ చేతులు మారే ఛాన్స్ ఉండదు. అలాగే సెంటర్ అడ్మినిస్ట్రేటర్‌కి కూడా ఆ ఫైల్ ఓపెన్ చేయడానికి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టాలి. అంటే అడ్మినిస్ట్రేషన్ ఫోన్‌కి ఒక ఓటీపీ వస్తేనే ఆ పేపర్ ఓపెన్ అవుతుంది. అలాగే ఎవరెవరు ఆ టైంకి ఆ క్వెషన్ పేపర్ యాక్సెస్ చేశారో తెలుసుకోవడానికి ఆడిట్ ట్రయల్స్ కూడా మెయింటైన్ చేయాలి. డేటా ఎవరు మార్చకుండా ఉండడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడితే ఇంకా సెక్యూర్‌గా ఉంటదని చెప్పారు. సో, ఇవన్నీ పెద్ద రాకెట్ సైన్స్ ఏమి కూడా కాదు కదా! కానీ మన ఎగ్జామినేషన్ బోర్డ్స్ ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలోనే చాలా స్లోగా ఉంటున్నాయి. యూపీఎస్సీ లాంటి పెద్ద ఆర్గనైజేషన్స్ అలాగే ఎలక్షన్ కమిషన్ కోట్ల మందితో డీల్ చేసినప్పుడు లేని లీక్స్ కేవలం ఈ ఎన్టీఏతో కండక్ట్ చేసే ఎగ్జామ్స్‌లోనే ఎందుకు వస్తున్నాయి అనేది ఒక పెద్ద మిస్టరీగా ఉంది. అంటే ఎవడో లంచాలు తీసుకొని పేపర్లు అమ్ముకుంటే ఆ తప్పుకి శిక్ష మాత్రం నిజాయితీగా కష్టపడి చదివే స్టూడెంట్స్‌కే కదా పడింది ఈరోజు. సో, ఈ సిస్టమ్ మారాలి. అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా రావాలి. స్టూడెంట్స్‌కి కేవలం సిలబస్ మీద కాదు, ఈ సిస్టమ్ మీద కూడా ఎడ్యుకేషన్ ఉండాలి. వాళ్ళ హక్కులేంటో వాళ్ళకి తెలియాలి. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, ముఖ్యంగా స్టూడెంట్స్, పేరెంట్స్ దీన్ని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఎగ్జామ్ ప్రాబ్లం కాదు. ఇది ఒక జనరేషన్ ఫ్యూచర్ ప్రాబ్లం. సిస్టంలో మార్పు వచ్చే వరకు మనం క్వెషన్ చేస్తూనే ఉన్నాం. అంతకుమించి మనం ఏం చేయగలం? క్వెషన్ చేద్దాం మార్పు వచ్చే వరకు కూడా. ఎంతసేపు ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీ లైఫ్‌లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం. మా రీసెర్చ్ ద్వారా, మా ఓట్స్ ద్వారా అని అనుకుంటున్నాం. మీరు కూడా మా లైఫ్‌లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.